ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. అందరూ కూడా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషం వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిజంగా మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వాంతర్యామి, లేని దానిని ఉన్నట్టుగా. అందుకనే అబ్రహాము, అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో రాస్తాడు, అబ్రహాం అంట చనిపోయిన వారిని బ్రతికించడానికి సమర్థుడని, లేని దానిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని నమ్మాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు అండి, ప్రభు గొప్ప దేవుడు. మరి డాక్టర్లు నిజమే, వాళ్ళు మనం తప్పు పట్టకూడదు, వాళ్ళు నిజమే చెప్పొచ్చు. వాళ్ళకున్న రిపోర్ట్లు బట్టి మనం ఆ రిపోర్ట్ల మీద బేస్ అయ్యేవాళ్ళం కాదు, యేసయ్య రిపోర్ట్ మీదే బేస్ అయ్యేవాళ్ళం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ నమ్ముంటే మమ్మ ఇక్కడికి వచ్చేది కాదు, లేకపోతే ఒకవేళ మట్టిలోకి వెళ్ళిపోయేదేమో. కానీ ప్రభు నాకేం చెప్పారంటే, యాయీరు దగ్గరికి వాళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చారు, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఇంక నువ్వు తొందర పెట్టొద్దని చెప్తే, ప్రభు వెంటనే యాయీరు వైపు చూసి ఏమన్నాడు తెలుసా? వాళ్ళ మాటల వైపు నువ్వు లక్ష్యం ఉంచొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అంటాను, ఎవరికి ఘనత వద్దు, మనం ప్రభుకే ఘనత ఇద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనకే మహిమ రావాలి, ఆయన మహిమే పైకి రావాలి, ఆయనే హెచ్చించబడాలి, అనేకులు ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆరోగ్యం, నేనైతే ప్రభుని ఎవడికి తెలుసా? ప్రభువా, హాఫ్ స్వస్థత నాకొద్దు, ఆమెని హాఫ్ స్వస్థపరిచి తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడం మాకొద్దు. నువ్వు ఏది చేసినా పరిపూర్ణంగానే చేసావు. నలుగురు స్నేహితులు మోసుకొస్తే మళ్ళీ ఆడు మంచాన్ని ఎత్తుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోయేటట్టు చేశావు. 38 నుండి బేతస్తా కోనేరు ప్రభు ఏది చేసినా సగం గుడ్డు చూడటం, భర్తమైకి సగం కళ్ళు ఇవ్వటం, ఒక్కరినిచ్చి ఒక్కరిని ఆపటం, అట్లాంటి చేయలా. ఏది చేసినా ఫుల్లే చేశాడు దేవుడు. కాబట్టి ఆమెకు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 15 అడుగుతున్నాం మనం. పరిపూర్ణ ఆరోగ్యంతో కూడిన ఆయుష్ గురించి మనం ప్రార్థించాలి. దేనికి స్తోత్రాలు. కొంతమంది దేవుడు ఆయుష్ ఇస్తారు, మంచం మీదే ఉండి మిగతా వాళ్ళు నరక యాతన పడతా, అట్లా వద్దు. ఆరోగ్యంతో కూడిన ఆయుష్ కోరుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేగాని ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏడిపించే ఆయుష్ మనకి అవసరం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీకు ఆరోగ్యంతో కూడిన ఆయుష్ దేవుడు నీకు ఇచ్చును గాక. అంటే హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అందుకే బైబిల్ వాక్యమే తీసుకుని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన యొక్క పరిపక్వత, రాత్రి నేను శనివారం చెప్పాను, యోసేపు ఆలోచించుకొని చుండగానే ఏమైందంటే, మరియమ్మకి యోసేపుకి ప్రదానం చేయబడింది. ప్రదానం అవగానే మరియమ్మ, యోసేపుకి తెలిసింది ఏమని? మరియమ్మ ప్రెగ్నెంట్, గర్భవతి అని. ఆయనకి అర్థం కాలేదు. ఇదేంట్రా, ప్రధానమైంది, పెళ్లి కూడా అవ్వలేదు, అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటో అర్థం కాలా. అంత అగమ్య గోచరంగా అయోమయంగా ఉన్నాడు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఈ యోసేపు చాలా మంచోడు. ఒకవేళ బయట తీసుకెళ్ళి, ఈ రోజుల్లో అయితే మాత్రం మొత్తం టమ్ముకు పేపర్లు మామూలుగా ఉండదు. టీవీ వాళ్ళు, TV9 అందరికీ చెప్పి ఎట్టగొట్ట ఓడగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను బ్యాడ్ చేయడం ఇష్టం లేక, అవమానపరచడం ఇష్టం లేక సైలెంట్గా వదిలేద్దామని ఆలోచించుకుంటాడంట. ఇలా ఆలోచించుకొని చుండగానే ఆలోచన గ్రహించిన దేవుడు స్వప్నంలో దూతను పంపించయ్యా, నువ్వు అనుకున్నది అంత రాంగు, నువ్వు చేస్తున్న ప్లాన్ అంతా రాంగు, ఇదిగో నీ ఆలోచన. నేను అంటాను, మాట కూడా కాదు, ఆలోచనలే గ్రహించాడు. పక్కన వాళ్ళు చెప్పండి, మీ ఆలోచనలు ప్రభువుకు తెలుసు అని చెప్పండి. అది మన ఆలోచనలకు కూడా వాల్యూ ఇస్తున్నాడు దేవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు ఏ ఆలోచనతో ఉన్నావు, నేను తొందరగా చచ్చిపోతాను బాబు, తొందరగా అయిపోతాను అని అనుకుంటే ఆలోచనకు కూడా గౌరవించి తొందరగానే తీసుకుంటాడు దేవుడు. కాబట్టి నీ ఆలోచనలు, మాటలు ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్గా ఉండాలి ఆలోచన. ఎందుకంటే 139వ కీర్తనలో మనం చూస్తే, నేను కూర్చోవడం తెలుసు,
నుంచోవడం తెలుసు, నా నడకను పడకను పరిశీలన చేస్తున్నావు, నా నోటిలో మాట రాకముందే నువ్వు గ్రహించున్నావు. అంటే ప్రతిదీ ప్రభు మనకు మేలుకరమైన విధంగానే చెయ్యాలని పరలోకమంతా ప్రయత్నిస్తుంది. దానికి తగ్గట్టుగా మనము ఉంటే పరలోకపు చిత్తమే మన జీవితంలో నెరవేర్చు. దేవునికి స్తోత్రాలు. చాలు. బైబిల్లో ఒక మాట, మరణము నొందువాడు మరణము నొందుట బట్టి నాకు సంతోషము లేదు, వాడు మనస్సు తిప్పుకుంటే బ్రతుకుతాడు అన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడు నేను తప్పిస్తాను, దీర్ఘాయువు చేత ఏం చేస్తానన్నాడు? మెచ్యూర్డ్ లేకుండా, అన్మెచ్యూర్డ్గా, మెచ్యూరిటీ లేకుండా. బైబిల్లో నిండు వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి వెళ్ళారట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, నిండు వృద్ధాప్యం వరకు ఉంటాను, నువ్వు కంగారు పడమాక అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఆలోచన ఎలాగుందో నీ ఆలోచన అనుగుణంగా ప్రభు ప్రవర్తిస్తారు. నీ మాట ఆలోచన తగ్గట్టుగా మాట ఉండాలి. మాట ఒకటి ఆలోచన ఉంటే సెట్ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోనేమో బాగుపడాలని ఆశ ఉంది, మాట చూస్తే ఏముంది? బాగులేని మాటలు వస్తాయి. కుదురుద్దా? కుదరదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హోటల్కి వెళ్ళావు, ఆలోచనలోనేమో మంచి వేడి పూరి తినాలని ఆశ ఉంది, కానీ నోట్లో నుంచి ఇడ్లీ చెప్పావు. ఎక్కడ సెట్ అయింది? నీ కోరిక నెరవేర్చబడిందా? నెరవేర్చబడలా. గుర్తుపెట్టుకోండి, నీ ఆలోచన ఏముందో ఆ ఆలోచన తగ్గట్టుగానే నీ మాటలు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంటే నీ నోట్లో మాటలన్నీ ఏం రావాలి? స్వస్థపరిచే మాటలే రావాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ యొక్క జాలిని దయను పొందుకుని ఆ రోజు తాత్కాలికం గడపటం కొరకు ఏమన్నా హెల్ప్ చేస్తారా అన్నట్టుగా నీ మాటలు ఉంటే అవి పనిచెయ్యు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా దేవుడు నాలో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. నేను తక్కువ స్థితిలో ఉండను, నేను ఉన్నత స్థితిలోనే దేవుడు నన్ను ఉంచుతాడు. నా బిడ్డలు ఆరోగ్యంగానే ఉంటారు, నా బిడ్డలకు దీర్ఘాయువు ఇస్తాడు. ఆకస్మికంగా కలుగు అపాయముల కోసం పిల్లలు కనం. కాబట్టి ఆలోచనలు మాటలు కూడా ఒకేలాగా ఉన్నప్పుడు ప్రభు కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బైబిల్ ఉంది సార్, దేవుడు సమూయేలుకు తోడై ఉన్నప్పుడు అతడు చెప్పిన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు. ఇద్దరు కనపడ్డారు, చూసుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 8 నెలల నుంచి ఆమె రావట్లా, ఆ రోగం వచ్చి పైకి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రాలు. ఆ రోగం వచ్చే మంచి అయింది నీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది రాకపోతే ఇంట్లోనే ఉండేదానిమేమో, అది రావటం నీకు మేలుకరంగా మారింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడు. పక్కన చెప్పండి, ఆ మాట నాదే చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు. సంతోషంగా ఎవరు దిగులుతో ఉండమాకండి. హల్లెలూయా. 2 చేతులపై దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అలాగే మరి 3 రోజులు కూడికలు కూడా దేవుడు ఎంతో జయకరంగా జరిగించారు. దానికి సహకరించిన బిడ్డలందరికీ కూడా వందనాలు. ప్రార్థించారు కొంతమంది. మరి మీటింగ్స్ అయితే చాలా ఖర్చు అయింది, అయినప్పటికి కూడా ప్రభువే వాటిని సమకూర్చి దేవుడు ఎంతో అద్భుతం జరిగించారు. దేవుని సువార్త మోసే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. పక్కన చెప్పండి, దేవుని సువార్త మోసే మనసు ఉండాలని చెప్పండి.
ఆ సువార్త వల్ల నువ్వు బాగుపడిన తర్వాత ఆ సువార్తను మోయలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఆ సువార్త నిన్ను బ్రతికించింది, ఆ సువార్త నిన్ను లేవనెత్తింది, ఆ సువార్త నీ కుటుంబాన్ని, నీ జీవితాలను, నీ బిడ్డలను, నీ భర్తను కడుతూ ఉంటే ఆ సువార్త మోయడానికి మనస్సు లేకుండా బ్రతుకుతున్నావంటే చాలా దుర్మార్గమైన, కృతజ్ఞత లేని బ్రతుకన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి సువార్త మోయడానికి మనస్సు రావాలి ఎవరికైనా సరే. అర్థమైందా? అవి ఊరికే రావు అన్నీ కూడా. చాలామంది ఫ్రీగా అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చే స్టేట్లో మనం ఉన్నాం కదా, అన్ని ఫ్రీగా అలవాటు పడిపోయి సువార్త కూడా ఏమైపోయింది తెలుసా, ఫ్రీలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఏం పర్వాలేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన చేసుకుంటాడని. పాపం ఎవరో ఆ గుండెలో మంటున్నోళ్ళు పాపం పరిగెత్తుకుంటా, అయ్యో పాస్ట్ గారు ఆ మోషే కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తినప్పుడు ఇద్దరు చూశారు. చేతులు ఎత్తితే మనకు జయం వచ్చింది కాబట్టి ఆ చేతులు పట్టుకుందామని అహరోను ఊరు వెళ్ళి ఆ చేతులకి ఏం చేశారో తెలుసా, వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సంఘం అయితే దేవుని పనికి సపోర్ట్గా నిలబడుద్దో ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక దీవెన పొందాలి అంటే ప్రభు సువార్తకి నిలబడాలి. అదే హాస్పిటల్కి వెళ్ళాం, ఎన్ని లక్షలైనా పెడతానే ఉంటాం, తీసుకుని ప్రభు పని మోసినప్పుడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సందులో సాగుతున్నప్పుడు దేవుని పని మోయటానికి కూడా మనసు తెచ్చుకోండి. మీకు మీరే మోసుకోవడం కాదు, ప్రభు సువార్తను మోసుకెళ్ళే గుణం రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు మోసేవాళ్లే, కొత్త వాళ్ళు ఎవ్వరు రారు, ఎవ్వరు చెయ్యి కూడా వేయరు. వాళ్ళు చాలా గ్రాంటెడ్గా బ్రతుకుతున్నారు. దానివల్ల ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు, మోసేవాళ్ళు పైకి వెళ్ళిపోతానే ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. మరి కొంత సమయం ఇవన్నీ విషయాలు చెప్పడానికి దేవుడు ఎంతో కృప దయచేశారు. మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం, అథారిటీ ఆఫ్ బిలీవర్స్ హ్యావ్ ఇన్ క్రైస్ట్. అంటే యేసయ్యలో ఉన్న మనకు అధికారం, యేసయ్యలో ఉన్న అధికారం మనకి. దేవునికి స్తోత్రాలు. యేసయ్యలో విశ్వాసికి ఉన్న అధికారం. సరిగ్గా చెప్పాలంటే యేసయ్యలో విశ్వాసికి ఉన్న అధికారం. చెప్పండి, యేసయ్యలో విశ్వాసికి ఉన్న అధికారం ఏంటి తెలుసా? యేసయ్యలో విశ్వాసికి ఉన్న, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అక్కడ? చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే మీరందరూ కూడా బిలీవర్స్, మీరందరూ కూడా ప్రభువుని నమ్మేవాళ్ళు, మీరందరూ కూడా విశ్వసించేవాళ్ళు, ప్రభువుని వెంబడించేవాళ్ళు, ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు. కాబట్టి యేసయ్యలో మీకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు, కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఏంటి అధికారాలను చూస్తే, రోగాలను పడగొట్టే అధికారం, దరిద్రతను ఇంట్లోంచి తరిమే అధికారం, మన ఇళ్లల్లో మన చుట్టుపక్కల ఉన్న దెయ్యపు కార్యాలను పరిగెత్తించే అధికారం దేవుడు మనకిచ్చాడు. ఆ యేసు నామాన్ని మనకిచ్చాడు. ఆ నామం ధరించుకున్నాడు. ఒకవేళ మీ నుదిటి పేద ఏముందో మీకు కనపడదేమో, కానీ దెయ్యానికి మాత్రం మీ మీద అగ్ని నాలుకలు ఉన్నాయి. మీ నుదుటి మీద యేసయ్య నామం రాసుంది. మీరు ఎవరిని ధరించుకున్నారో దెయ్యానికి బాగా తెలుసు, దానికన్నా ఎక్కువగా మీకు తెలియాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో వినండి, చాలామంది రక్షణ పొందలేదు. ఇంకా రక్షణ పొందితే ముందు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, లైఫ్లో సెటిల్ అయినా అవ్వకపోయినా, ప్రభువులో నువ్వు సెటిల్ అయితే నీ పనంతా ప్రభు చూసుకుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ హృదయాన్ని ప్రభు చేతిలో, నువ్వు లిటరల్గా నువ్వు చెప్పండి, అయ్యా నా జీవితాన్ని నీ చేతిలో పెట్టుకున్నాను, నువ్వు ఏం చేస్తావని పెట్టినప్పుడు ఆయన దానికి కావలసిన విధంగా ఆయన మలచుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విశ్వాసులకి యేసయ్యలో అధికారం ఉంది, యేసయ్య నామము ద్వారా అధికారం ఉంది. ఆయన నామాన్ని మనకిచ్చాడు. 70 మంది శిష్యులకి ఇస్తే వాళ్ళు వెళ్ళినప్పుడు దెయ్యాలు వాళ్ళు వచ్చి యేసయ్య దగ్గర, యేసయ్యా ఎంత అద్భుతం జరిగింది, నీ పేరు చెప్తే దెయ్యాలన్నీ కూడా మాకు లోబడిపోతున్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రతి రోగం కూడా దెయ్యం కలిగించేది. కొన్ని రోగాలు స్వతహాగా మనం చేయవలసిన, ఈ శరీరం ఉంది, ఈ శరీరాన్ని నీళ్లు ఎక్కువ కావాలి. కొంతమంది నీళ్లు తాగకపోవటం వల్ల కిడ్నీలు పాడైపోతాయి, అది నీ లోపం. కొన్నిసార్లు మన లోపాలు బట్టి దెయ్యం కూడా అంటుంటాం, వాడికి అర్థం కాదు. ఏంట్రా నన్ను తిడుతున్నారంటే నీ వల్ల కిడ్నీ పాడిందని కాదు, మీ బుద్ధిహీనత వల్ల కిడ్నీలు పాడాయి.
బుద్ధిహీనత కలిగించేది ఎవరో? దెయ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి. దేవుని యందు భయభక్తులుగా ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేదంటే దెయ్యంగాడి కింద నువ్వు ఉన్నావు. కొంతమంది చాలా అజ్ఞానులుగా బ్రతుకుతుంటారు. ఎక్కడ ప్రభు దగ్గర ఉండాలో తెలియని పరిస్థితిలో జీవిస్తూ ఉంటారు. ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభుకి సమయం ఇవ్వకుండా, వారి జీవితం ప్రభువులో పెట్టకుండా చాలామంది ఇష్టానుసారంగా బ్రతుకుతూ అజ్ఞానులుగా. బైబిల్లో పరిశుద్ధ గ్రంథం ఏందో తెలుసా? నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. అజ్ఞానము నిన్ను నశింపచేస్తుంది. జ్ఞానము లేని తనము నిన్ను అనేకమైన ప్రమాదాల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి మనం దేవుని దగ్గర అడగాల్సి, అయ్యా జ్ఞానం దయచేయి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అన్నాడు. ఈ లోకంలో బ్రతకాలంటే జ్ఞానం కావాలి, కుటుంబం కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని ఏం చేస్తుందంట? 3 రాళ్ళు కుటుంబాన్ని ఓడబెరుకు. జ్ఞానంగా ఉండాలి. జ్ఞానం లేని తనం కూడా అది యొక్క దురాత్మే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది ఒక స్పిరిటే నిన్ను మందమతిగా చేసేసింది. ఒక పట్టాన ఒక విషయం నీ బుర్రకి ఎక్కదు. మూర్ఖత్వంలోకి మూర్ఖుడికి ఏమీ చెప్పలేము. దేవునికి స్తోత్రాలు. మూర్ఖులకి ఏం చెప్పగలవా? మూర్ఖత్వం, జ్ఞానం లేని తనం వాళ్ళు దేంట్లోకి తీసుకెళ్ళిపోద్దో తెలుసా? మూర్ఖత్వంలోకి నడిపించేస్తుంది. సైతానుగాడు కూడా మూర్ఖుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుతో సరిసమానం చేసుకుంటా ఎవడన్నా అంటాడా? ఏదో నిన్ను పెద్దగా పెట్టి మ్యూజిక్ మొత్తానికి నిన్ను హెడ్గా పెడితే, ప్రభు లేని సమయంలో సైలెంట్గా నిన్ను నువ్వే పెంచుకుని నీకు నువ్వే పాస్టర్ములాగా బిల్డప్ నష్టమే, తోయబడిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సంఘానికి కాపరు, అంతేగాని మిగతా వాళ్ళు అభిషేకించకుండా, సరైన ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, దైవ సాగు లేకుండా మీరు పాస్టర్ములు అవ్వరు. దేవునికి స్తోత్రాలు. అన్ని సంఘాన్ని చెడగొట్టే అవి తోడేళ్ళు అనమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది దాని వెనకపడి వెళ్ళిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానులుగా చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి రోగం కూడా సాతాను యొక్క స్పిరిటే, ప్రతి దరిద్రత కూడా సాతాను యొక్క స్పిరిటే. ప్రతి కుటుంబంలో లేమి, లోటు, అజ్ఞానంగా పరిస్థితి అంతా గందరగోళం చేసి అన్ని దెయ్యాలు. దేవునికి స్తోత్రాలు చాలు. ఆ దెయ్యాలను పరిగెత్తించడానికి, ఆ దెయ్యాలు నీ ఇంట్లో ఉండకుండా చేయడానికి ప్రభువారు నీకు అధికారం ఇచ్చారు. అధికారం కలిగిన నామమే యేసయ్య నామం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ నామము చెప్తే దెయ్యాలు మీకు లోబడతాయి. ఆ నామము చెప్తే రోగాలు స్వస్థత పొందుతాయి. ఆ నామము చెప్తే ఏ పరిస్థితి అయినా నీకు అనుకూలంగా మలచబడుద్ది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు చెప్పండి. యేసు నామమున నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను, నా ఇంట్లో ఉన్న ప్రతి దరిద్రతను, నా భర్తలో ఉన్న ప్రతి దెయ్యాన్ని యేసు నామమున బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామమున ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దెయ్యాలు పారిపోతున్నాయి. నీ ఇంట్లోంచి దెయ్యం పారిపోతుంది. నీ భర్తలోంచి దెయ్యం పారిపోతుంది. ఓ దెయ్యానికి యేసు నామం అంటే భయం. యేసు నామం అంటే దానికి భయం. యేసు నామం అంటే దాని యొక్క బలం నిర్మూలమైపోతే, యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. ఆమె యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. నిర్మూలమైనది. వ్యాధుల బలము యేసు నామం ఉచ్చరించగానే సాతాను సైన్యము వణుకుతుందంట. దైవశాఖలు రాశారు. వ్యాధుల బలం ఏమవుతుందంట అంటే, మీరు నిజంగా యేసునామం ఉచ్చరిస్తే ఆ వ్యాధి యొక్క బలం ఏమైపోద్ది? నిదానంగా నిర్మూలమైపోతుంది. దేవునికి స్తోత్రాలు చేయాలి. కాబట్టి విశ్వాస అన్నవాడు ఏడవటం కన్నా నోరు తెరిచి
యేసు నామాన్ని ఎక్కువగా వాడాలి. దేవునికి స్తోత్రాలు. బిళ్ళల కన్నా యేసు నామాన్ని ఎక్కువగా వాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు నామంలో దెయ్యమా నా ఇంట్లోంచి వెళ్ళిపో, నా బిడ్డల్లోంచి వెళ్ళిపో, దెయ్యమా నా వ్యాపారంలోంచి నువ్వు వెళ్ళిపో. నేను అనుకున్న స్థాయిలోకి యేసేపు ఆలోచిస్తేనే ఆలోచనకు ప్రతిస్పందించిందే పరలోకము. నా ఆలోచనకు ప్రతిస్పందన రావట్లేదంటే దెయ్యంగాడు ఏదో అడ్డుపడినట్టున్నాడు. యేసు నామములో దెయ్యమా పరలోకము నా వ్యాపారములో ప్రతిస్పందించటానికి కల్పించుకోవడానికి అడ్డుపడి నా వ్యాపారాన్ని వృద్ధిలోకి రాకుండా చేస్తున్న దురాత్మ దెయ్యమా, నీకు ఉండటానికి వీల్లేదు. నన్ను ఆర్థికంగా చేసి, యేసు నన్ను తక్కువ చేసి, నన్ను బలహీనపరిచి, నన్ను దేవుని నామానికి అవమానంగా తేవాలని ప్రయత్నిస్తున్నావేమో, ఇప్పుడే నీ ఆలోచనలను గమనించి నా యేసు నామమును చెప్తున్నాను, నా వ్యాపారంలోంచి నువ్వు బయటికి వెళ్ళిపో. ఇదిగో నా కింద పనిచేసే పనోళ్ళు తాగుబోతు దెయ్యం దూరిపోయి పని చేయకుండా నన్ను అప్పుల పాలు చేస్తున్న దెయ్యమా, అయ్యా వాళ్ళని బతిలాడు మాకు దానియేలు, నువ్వు ఆ దెయ్యాన్ని పట్టుకుని ఈ దెయ్యం నువ్వు బయటికి రా అని చెప్పు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ట్రై చేసి చూడు, జరుగుద్దో లేదో చూద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళందరూ రక్షణలోకి వచ్చును గాక. ఆయన వెంటనే ఒక 20 మంది వచ్చి మందిరంలో కూర్చును గాక. అటువంటి కృప వచ్చును గాక. వాళ్ళల్లో దెయ్యాలు పోవాలంటే ముందు మన దానియేలు ఏం చేయాలి? పొద్దున్నే లెగ్గని పాస్టర్ గారు, ఏమో పాస్టర్ గారు ఒక్కడు కూడా ట్రైన్ ఎక్కుతానంటాడు. మరి ఆడికి ఏముంది, స్టేషన్ వరకు వెళ్తారంట, ట్రైన్ ఎక్కరు. సరే ఎక్కట్లేదు కదరా అని బండి మీద పెట్టి కట్టేసి పట్టుకెళ్ళి పని దగ్గర వదిలేస్తావా? మళ్ళీ అరగంటకి విజయవాడలో ఏంటి ఇక్కడ ఉన్నావంటే నాకు ఇవాళ బాగోలే మనసు. ఇంకా ఆయన ఎట్లా పైకి వస్తాడు? ఎలా పైకి వస్తాడు? అలా చేసేది ఎవరు? అంత బాధ పెట్టి, కుటుంబంలో ఇబ్బందులు పెట్టి, లేకపోతే మనశ్శాంతి లేకుండా ఇంటికి వచ్చి టెన్షన్గా, వసంతకి ఎలక్ట్ర గందరగోళం, ఆయన టెన్షన్తో వచ్చి గోల ఇది చేసేది ఎవరు? మనుషుల ఆళ్ళ? మనం పోరాడేది ఎవరితో? మనుషులతో కాదుగా. వాళ్ళలో దెయ్యం ఉండి నీ కుటుంబ వ్యవస్థను ఏం చేస్తున్నాడు వాడు? ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలా? యేసు నామములో రే తాగుబోతు దెయ్యాలు నేను బంధిస్తున్నాను. పక్కన నుంచి నువ్వు భాషలు మాట్లాడితే దెయ్యాలు బంధిస్తూ ఉంటే ఆడికి అర్థం, అన్నా ఏంటో నాకు అర్థం కట్టి నేను పనికి వెళ్ళిపోతానన్నా, ఉండనని పొద్దున్న 6 గంటలకు వచ్చి లైన్ కట్టి నుంచోగానే అర్థం కాల, దెయ్యాలు పోయినాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి కృప దానియేలుకు వచ్చింది. ఈ రోజు నుంచి ఇది ప్రాక్టీస్ చేయి. నువ్వు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు యేసు నామంలో వాళ్ళలో ఉన్న దెయ్యాలన్నీ. కాబట్టి యేసు నామంలో మనకు అధికారం ఉంది. చూడండి ఈరోజు వాక్యం చూద్దాం. 1 పేతురు 5:8-9 వచనాలు. 1 పేతురు 5:8-9 వచనాలు. 1 పేతురు రాసిన పత్రిక 5:8-9 వచనాలు చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు చెప్పండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మురింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడు ఎయిర్ ఫోర్స్ అనమాట, తిరగటం. వాడి పని ఏంటి? రాత్రులు పిల్లలు 12-1 గంట తిరుగుతున్నారంటే అది దెయ్యం కార్యమే. దేవుని వాళ్ళలో దెయ్యం ఉంది. తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. దెయ్యం ఉంది. ఈడు కూడా ఏంటంటే తిరిగేవాడు. ఇంట్లో ఒక పట్టాన ఉండడు. దెయ్యంగాడు ఇంట్లో ఉంటాడా? కాదు. వాడి పరిస్థితి ఏంటి తెలుసా? ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామని ఎప్పుడు వాడు తిరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇక్కడ చూసినట్లే దేవుడు మనకిచ్చిన అధికారంలో మొదటిగా మనలో ఉండవలసిన లక్షణం ఏంటి సార్? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ పరిస్థితులు వచ్చినా, వింటున్నారు, ఏ పరిస్థితులు వచ్చినా నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే
దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఆయన సొత్తుని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేనెవరో తెలియనప్పుడు నా కొరకు తండ్రితో కూడా ఉండటం భాగ్యమని ఎంచుకోకుండా నా కొరకు ఆయన వచ్చాడు కాబట్టి నేను ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా పరిస్థితి అంతా ఆయనకి తెలుసు. స్తోత్రాలు చెల్లి. నేను కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, నా నడక, నా పడక, నా నడక అన్నీ కూడా ఆయనకి తెలుసు. నా అవయవాలు ఏది పనిచేయట్లేదు నా ప్రభువుకు తెలుసు. కాబట్టి నా ప్రభు యేసు నామములో నాకు ఆరోగ్యం వస్తుందని నమ్మి నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి. ప్రతిదానికి కంగారు పడిపోకూడదు, ప్రతిదానికి ఆందోళన చెందకూడదు, ప్రతిదానికి టెన్షన్ పడిపోకూడదు. సాతాను నిన్ను కంగారు పెడతాడు. సాతాను ఎప్పుడు నిన్ను భయపెడతా ఉంటాడు. సాతాను ఎప్పుడు నిన్ను తొందరపాటు చేస్తుంటాడు. సాతాను ఏదో జరిగిపోతున్నట్టుగా చూపిస్తాడు. అసలు ప్రభు సెలవు లేకుండా మన జీవితంలో వాడు ఏమి కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎలాగుండాలంటే మొదటిగా నిబ్బరమైన బుద్ధి కల. రెండోది ఎలాగుండాలి? మెలకుగా ఉండాలి. మెలకువ అంటే నిద్రపోకుండా ఉండమని కాదు. ఆత్మలో ఏ ఉండాలో తెలుసు, మెలకుతనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీకు గమనించారు లేదు, మీరు నిద్రపోతూ ఉంటారు కానీ ఆత్మ ఎప్పుడు పాటలు పాడుతా ప్రార్థన చేస్తుంది. ఎవరికొందో అనుభవం నాకు తెలియదు. మీరు నిద్రపోతున్న లోన పాటలు. ఆమె ఐసీలో పడుకుంది కానీ ఆమె మెలకుగానే ఉంది. నేను హాస్పిటల్ చుట్టూ సువార్త దండయాత్ర చేస్తున్నట్టు, మంచం పక్కన నువ్వు పెద్ద రెండు అగ్ని మండుతున్నట్టు, అలా తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోవాలి, పిల్లోడు వస్తున్నాడు, మేము వెళ్ళిపోవాలని చెప్పడం, భాషలు మాటం. ఆమె శారీరకంగా ఐసీలో అలా పడుకుని ఉంది కానీ ఆత్మ ఎలాగుందో చూసారా? మెలకుగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎలాగుండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. రెండోది మనం ఎలాగుండాలి? మెలకుగా ఉండాలి. ఎందుకు ఉండాలి? మీ విరోధి అయిన అపవాది, మనకు విరోధకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు ఒక విరోధి ఉన్నాడు. ఈ లోకంలో నీకు వాడకట్లో విరోధి లేకపోవచ్చు, చుట్టాల్లో విరోధి లేకపోవచ్చు, కానీ ఎవరున్నా లేకపోయినా అసలైన విరోధి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె, సింహం కాదు, నటిస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు. గర్జించు సింహం వలె, గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలా అని ఏం చేస్తున్నాడు? వాడు తిరుగుతున్నాడు అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలకు సత్యం చెప్తున్నా వినండి. ఈ లోకల్ మీ రోడ్లో ఉన్న వాళ్ళు నిన్నేం చేయలేకపోవచ్చు, లేకపోతే నీ పక్కనున్న ఫ్రెండ్స్ నిన్నేం చేయకపోవచ్చు, కానీ ఆల్రెడీ నువ్వు టార్గెట్గానే ఉన్నావు. సాతానుగాడు నిన్ను మింగాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. సాతానుగాడు నీ మీద దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. సాతానుగాడు ఏ విధంగా నేను కుటుంబాన్ని పాడు నేను భయపెట్టట్లేదు. ఆల్రెడీ వాడు అలాగ ప్లాన్ చేస్తూ వాడు తలను దేవుడు చెతకొట్టినా సరే వాడు యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. మనల్ని ఏ విధంగా ఉచ్చులో పడేయాలని, ఏ విధంగా భయంలోకి నెట్టేయాలని. ఎప్పుడైతే మనం భయంలోకి వెళ్తామో వాడు చేయాలనుకున్న పని చాలా ఈజీగా ఉంటుంది. భయం మనల్ని ప్యారలైజ్ చేస్తుంది. కాబట్టి భయము ఆందోళనలోకి నెట్టేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి వాడు ఎన్ని చెప్పినా మనం ఎలాగుండాలో తెలుసా? నిబ్బరమైన బుద్ధిగానే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు.